దశావతారం సినిమాలో కమల్ హాసన్ గారిని సముద్రంలో పడేయడానికి ఈ మంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి తీసుకెళ్తారు. హే గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ 6 ఆఫ్ తమిళనాడు సిరీస్. మేము తంజావూరు నుంచి రిటర్న్ శ్రీరంగం వచ్చి పక్క రోజు మార్నింగ్ 11కి చిదంబరంకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే త్రిచి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లో వెళ్ళాము, చోరన్ ఎక్స్ప్రెస్లో. టికెట్ ప్రైస్ అండ్ ఇంకా ట్రైన్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మాకు ట్రిచి నుంచి చిదంబరంకి రీచ్ అవ్వడానికి 3 అవర్స్ అయితే టైం పట్టింది. మేము రీచ్ అయ్యేసరికి 2 అయితే అయిపోయింది. గుడి అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా తిరిగి గుడి 5కి అయితే ఓపెన్ చేస్తారంట. ఈ ఖాళీ టైంలో పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దాం అయితే డిసైడ్ అయిపోయాము. మనకి పిచ్చావరం వెళ్ళడానికి చిదంబరం బస్ స్టాండ్ నుంచి అయితే బస్సెస్ అయితే ఉంటాయి అవైలబుల్గా. ఇవి ఫ్రీక్వెంట్ గానే ఉంటాయి. టికెట్ ప్రైస్ అయితే 25 రూపీస్. 45 మినిట్స్ జర్నీ తర్వాత అయితే మేము పిచ్చావరం రీచ్ అయిపోయాము. ఇంకా తీరా అక్కడికి వెళ్ళేసి టోకన్స్ అయితే అయిపోయాయి. ఇంకా వేరే వాళ్ళల్లో ఎవరో రాలేదంటే వాళ్ళతో పాటు మేము జాయిన్ అయిపోయాము. ఇక్కడ 2 రకాల బోట్స్ ఉంటాయి. ఒకటి స్పీడ్ బోట్, ఇంకోటి రోయింగ్ బోట్. వాటి యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. రోయింగ్ బోట్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే అది కొంచెం లోపలికి అయితే వెళ్తుంది. ఇంకా ఈ ఫారెస్ట్ వచ్చేసి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంట. ఇది టోటల్గా 1100 హెక్టార్స్లో అయితే స్ప్రెడ్ అయింది. అసలు లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా 4:30 to 5:30 ఆ టైంలో కాబట్టి సన్సెట్ టైము. ఆ టైంకి ఆ ఫారెస్ట్ చాలా అందంగా కనిపించింది. ఇది లైఫ్లో ఒకసారి ఖచ్చితంగా చేయాల్సిన ఎక్స్పీరియన్స్. ఇంకా టోటల్గా 1 అవర్ అయితే ఈ బోట్ రైడ్ చేసి మేము రిటర్న్ అయితే వచ్చేసాము. యాక్చువల్గా దీని క్లోజింగ్ టైం 6 PM వరకే. ఇంకా దాని తర్వాత మేము పిచ్చావరం నుంచి రిటర్న్ బస్సులో మళ్ళీ చిదంబరంకి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ చిదంబరం గుడికి ఎలా వెళ్ళాము, ఇంకా దాని యొక్క హిస్టరీ అయితే మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.